హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ జర్నీ. ఈరోజు శనివారం. ప్రతి శనివారం నేనైతే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాను. ప్రతి శనివారం ఒకే విధంగా అయితే చేసుకోననమాట. ఆ రోజు నాకు నచ్చినట్లు నా ఓపికను బట్టయితే చేసుకుంటాను. ఈరోజైతే నాకు స్వామివారికి పిండి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకోవాలనిపించింది. సో, అందుకని నేను పిండి దీపాల కోసం ఈ పిండి దీపాలు సిద్ధం చేసుకునేటప్పుడు అరటిపండు కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకోవడం వల్ల పిండి దీపాలు చాలా సాఫ్ట్‌గా క్రాక్స్ లేకుండా అయితే వస్తాయి. పిండి దీపాలు రెడీ చేసుకోవడం కోసం వరిపిండిలో కొద్దిగా నెయ్యి, అరటిపండు వేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇప్పుడు దానిలో బెల్లం కరగబెట్టిన వేడి నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్లు, అరటిపండు వేసుకోవడం వలన చాలా సాఫ్ట్‌గా అండ్ ఎక్కడ క్రాక్స్ లేకుండా మంచిగా వస్తుంది బియ్యపు పిండి దీపం. శనివారం రోజు ఆవు నెయ్యితో గానీ, నువ్వుల నూనెతో గానీ స్వామివారికి పిండి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించి ఈ విధంగా పిండి దీపం వెలిగించుకోవడం వల్ల మనకున్న కష్టాలన్నీ తీరిపోయి మనకి ఎలాంటి కోరిక ఉన్నా గానీ తీరుతుంది. ఈ విధంగా పిండి దీపాలు రెడీ చేసేసుకున్నాక నేను ప్రసాదం కోసం రెడీ చేసుకుంటున్నాననమాట. ప్రసాదం అటుకుల పులిహోర చేశాను. అటుకుల పులిహోర చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. 5 మినిట్స్‌లో అయిపోతుంది. సేమ్ పులిహోర పోపులాగా పెట్టేసుకోవాలి. పులిహోర పోపు పెట్టేసుకొని అటుకుల్ని మనం వాటర్‌లో వేసి నీట్‌గా వాటర్ ఏం లేకుండా పిండేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా అటుకుల్ని ఈ పోపులో మిక్స్ చేసుకొని దీనిలో నిమ్మ చెక్క అదేవిధంగా కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి అటుకుల పులిహోర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో ప్రసాదం రెడీ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకిది బ్రేక్‌ఫాస్ట్ అలా కూడా యూజ్ అవుతుంది. ఇలా ప్రసాదం రెడీ చేసుకొని నేనింక పూజా మందిరంలోకెళ్ళి మొత్తం సిద్ధం చేసుకున్నానండి. పూజ చేసుకుంటూ మనమైతే ఈరోజు స్వామివారి స్టోరీ అయితే ఒకటి చెప్పుకుందాము. శనివారం రోజు చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి చరిత్ర విన్నా, వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నా, దర్శించినా కానీ ఇలా నేను రెడీ చేసుకున్న పిండి దీపాలకి గంధము, కుంకుమ బొట్లు పెట్టేసుకొని, ఈ దీపాలలో ఒత్తులు కూడా వేసుకొని, దీపారాధన చేసుకొని నేనైతే స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పిండి దీపాలు వెలిగించేటప్పుడు 2 దీపాలు పెట్టుకోవాలండి. ఒక దీపం అయితే పెట్టుకోకూడదు. 2 దీపాల్లో కలిపి నేను 7 ఒత్తులైతే వేసుకుంటాను. ఒక దానిలో 3, ఒక దానిలో 4 ఒత్తులు వేసుకొని మొత్తం 7 ఒత్తుల్లాగా వెలిగించుకుంటా అనమాట. వెంకటేశ్వర స్వామి ఒక భక్తుడు భక్తికి మెచ్చి తన ప్రసాదానికి ప్రతిరోజు మట్టి పాత్రల్లోనే నివేదించాలి అని చెప్పేసి భక్తులకి కల్లో కనపడి చెప్పారు అంట. ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతూ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి అయితే ఒక ప్రసాదాన్ని ఓడు అనే ప్రసాదాన్ని మట్టి పాత్రలోనే నివేదిస్తారు అంట. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం మనం ఈరోజు. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంన ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరివాడొకడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. కుండలను తయారు చేసి వానిని అమ్ముకొని జీవించేవాడు. వానికి శ్రీనివాసునిపై భక్తి చాలా ఎక్కువ. చిరకాలము దేవుని పూజించాలని అనుకుంటూ ఉండేవాడు. కానీ తన ఇంట్లో పరిస్థితిని బట్టి తనకి అవకాశం అయితే ఉండేది కాదు. అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొని సారెపై కుండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచేవాడంట. అది వానికి రోజు అలవాటుగా మారిపోయింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కొంతకాలానికి అతడిలో అహంకారం అయితే వచ్చింది. తర్వాత రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించేవి. కారణము అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలనుంచుచున్నారేమోనని అనుమానించేవాడు. తన భటులను కాపలాగా ఉంచి రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూల స్థానంన మట్టి పూలే స్వామివారి వద్ద కనపడుతూ ఉండేవి. మహారాజునకు చింతాపీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరి ఒకడు కలడు. అతడు కుండలు చేయుచున్నను నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చటి నా సన్నిధానమున చేరుచున్నవి. నీవు ఉంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూల ముందు నిలువలేక అదృశ్యములగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకము అని ఊరడించెను. తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమునున్న పల్లెలలో భటులతో కలిసి తిరగసాగెను. ఒక పల్లెలో సారెపై కుండ నుంచి త్రిప్పుచూ చేతికంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపముననున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పించుచున్న భీమును చూచి ఆశ్చర్యపడెను. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరకటలేదా అని అడిగాను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజించుట
తెలియని తెలియనివాడు దరిద్రుడను. కుండలను చేయనిదే నా కుటుంబమునకు గడవదు కావున నేను ఉదయము నుండి సాయంకాలము వరకు కుండలను చేయక తప్పదు. చేతికంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకొనుచుంటిని అని వివరించెను. కుమ్మరివాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు సశరీరముగా వైకుంఠము చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయము ప్రసాదము మట్టి పాత్రలో నివేదించవలెనని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పాను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఆచారమును పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగు వానిని జరిపించుచు మరు జన్మలో విష్ణులోకమునకు చేరెను. ఇది అనమాట అండి కుమ్మరి భీముని కథ. సప్త శనివార వ్రతం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ వ్రతంలో అయితే ఈ స్టోరీ అయితే ఉంటుంది. నేను ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పూజ ఫినిష్ అయిపోయినాక మా ఇంట్లో కృష్ణుడు కూడా ఉంటారు. కృష్ణుడికి కూడా దీపం వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇదండి నా శనివారం రోజు వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది నా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.